వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఎస్ఆర్ కాలేజ్ ఎదుట మెయిన్ రోడ్ పై నటుడు ఘటమనేని కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి బండ్పై ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలో గల తెనాలి బండ్పై సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అభిమానుల సమక్షంలో కృష్ణ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విలువలతో కూడిన జీవితాన్ని సూపర్ స్టార్ కృష్ణ గడిపారన్నారు. సాంకేతికతకు చలనచిత్ర రంగానికి పరిచయం చేసి ఎన్నో విజయాలు సాధించారని చెప్పారు. తెనాలిలో కృష్ణ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ప్రాంతానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే బురిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము బురిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. చిత్ర పరిశ్రమలో తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, మరి అంతకుముందులా బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది, ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి, ఆదరించుకోవాలి.